బాంబే బిలియనీర్ మిస్సింగ్ ఎపిసోడ్ 2. ఇంతకీ ఆయన అందరినీ వదిలేసి అంత దూరంగా ఒంటరిగా ఎందుకుంటున్నారనే సందేహం నన్ను వెంటాడుతూ ఉంది. నేను ఆయన్ని ఎలా కలిశానో తెలియాలంటే నేను నా కాలేజీ రోజుల్లో వెళ్ళిన టూర్ గురించి మీకు చెప్పాలి. జర్నలిజం కోర్సు చేస్తున్న సమయంలో ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్దామన్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ సజెస్ట్ చేశారు. ఎక్కువ మంది అరకులోయ వెళ్దామన్నారు. వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేము మొత్తం 5 మంది. వైజాగ్ వరకు ట్రైన్లో వెళ్ళాం. అక్కడి నుండి ఫ్రెండ్ కారులో వెళ్ళాం. మాలో ఇద్దరు అరకు ఇంతకుముందు వచ్చిన వాళ్ళే. నాకైతే ఇదే మొదటిసారి. ఫస్ట్ 2 డేస్ చుట్టుపక్కల చాలా వరకు కవర్ చేసేసాం. అందరం కలిసి ఒక ప్లాన్ చేశాం. అదేంటంటే అరకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ను మిగిలిన 5 రోజుల్లో చూద్దాం అనుకున్నాం. చిన్న వలస అనే విలేజ్కి వెళ్దామని అనుకున్నాం. అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరాం. ఆ ఊరికి వెళ్ళడానికి 3 గంటలు పట్టింది. మధ్యాహ్నం వరకు కొన్ని చోట్ల తిరిగాం. అక్కడ తినడానికి సరైన హోటల్స్ కూడా లేవు. స్టే చేయడానికి రూమ్స్ కోసం వెతికాం. ఎటువంటి హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ ఏమీ లేవు. ఇక్కడ ఉండడానికి ఏవైనా సదుపాయాలు ఉన్నాయా అని చుట్టుపక్కల వారిని అడిగాం. ఏమీ లేవన్నారు. ఇంతలో ఒక పెద్దాయన, మీకు ఒక ఇల్లు చూపిస్తా, అక్కడ రావు గారు అని ఉంటారు. ఆయన ఒక్కరే ఆ ఇంట్లో ఉంటారు. చాలా మంచి మనిషి. ఒక్కసారి ఆయన్ని అడిగి చూడండి అని మాకు ఇల్లు చూపించారు. రావు గారు ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతో ఇంటి దగ్గరికి వెళ్ళాము. చిన్న ఇల్లు, చుట్టుపక్క అంతా పచ్చదనం. ఆ ఇంటి వాతావరణం చాలా బాగుంది. గేటు తీసి లోపలికి వెళ్ళాం. రావు గారు అంటూ పిలిచాం. ఇంతలో ఒక పెద్దాయన మా ముందుకు వచ్చారు. ఏం కావాలి బాబు అని అడిగారు. రావు గారితో మాట్లాడాలి అని అన్నాను. నేనే రావుని, చెప్పండి అన్నారు. మేము అరకు చూడ్డానికి వచ్చాము. ఇక్కడ పల్లెలు ఎలా ఉంటాయో చూద్దామని ఎంత దూరం వచ్చాం. ఇక్కడ ఎటువంటి రూమ్స్ కానీ హోటల్స్ కానీ లేవు. ఊరిలో అడిగితే కొంతమంది మీ పేరు చెప్పి మీ ఇల్లు చూపించారు. అందుకే మిమ్మల్ని అడగటానికి వచ్చాం. ఏదైనా చిన్న రూమ్ ఉన్నా మేము అడ్జస్ట్ అయిపోతాం. ఇంతలో ఆయన, మీరు ఎంతమంది, ఎన్ని రోజులు ఉంటారు అని అడిగారు. మేము 5గురం. అందరం జర్నలిజం చదువుతున్నాం. 1 వీక్ ప్లాన్ చేసుకున్నాం. 2 రోజులు అయిపోయాయి. ఇంకా 5 రోజులు ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే 5 రోజులు ఇక్కడ చూసి వెళ్తాం. రావు గారు వెంటనే సరే అన్నారు. భోజనానికి కూడా ఎక్కడికి వెళ్ళనవసరం లేదని ఇక్కడే చేయమని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 4 రోజులు చూస్తూ చూస్తూ ఇట్టే గడిచిపోయాయి. 5వ రోజు రావు గారు మాతో కూర్చుని చాలాసేపు మాట్లాడారు. ఒక్కొక్కరిని ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారని, ఫ్యామిలీ కండిషన్స్ గురించి, కాలేజీ విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ క్లోజ్నెస్తో మేము కూడా ఆయన ఏమి చేసేవారని, ఆయన ఫ్యామిలీ గురించి అడిగాం. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారని, రిటైర్మెంట్ ఏజ్ కంటే ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇక్కడ సెటిల్ అయిపోయారని చెప్పారు. ఆయన పెళ్లి చేసుకోలేదని, ఫ్యామిలీ ఎవరూ లేరని చెప్పారు. చివరగా మేము బయలుదేరే ముందు ఆయనతో గ్రూప్ ఫోటో కోసం ఆయన్ని రిక్వెస్ట్ చేశాం. మొదట కాదన్నారు. కానీ చివరకు మా ఒత్తిడి వల్ల ఒప్పుకొని మాతో ఫోటోలు దిగారు. చివరగా ఆయనకు ధన్యవాదాలు చెప్పి మేము బయలుదేరాము. ఆ విధంగా నేను ఆయన్ని కలిశాను. కానీ ఆర్టికల్లో ఉన్నదానికి అక్కడ నేను చూసిన వ్యక్తికి చాలా తేడా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. నాలో కొత్త కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఆయన అక్కడ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారనో తెలుసుకోవాలని ఉంది. నేను ఏమి చేశానో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.